హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. జే హనుమాన్ సినిమా పైన అయితే అదిరిపోయే అప్డేట్ రావడం జరిగింది. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ అప్డేట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా దానికి సంబంధించి కూడా మన ప్రశాంత్ వర్మ గారు మాత్రమైతే అప్డేట్ ఇవ్వడం జరిగింది. ప్రశాంత్ వర్మ గారు ఒక ఈవెంట్లో పాల్గొని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. తేజ సద్య హీరోగా, ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా హనుమాన్ మూవీ వచ్చేసరికి రీసెంట్గానే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ సినిమా వచ్చేసరికి బాక్స్ ఆఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టడం జరిగింది. అటు కలెక్షన్ల పరంగా అయితే సూపర్ సక్సెస్ సాధించడం జరిగింది. 20 కోట్ల బడ్జెట్తో తీసిన సినిమా దాదాపు 350 కోట్ల పల్చీలకు వసూలు అయితే కురిపించడం జరిగింది. ఈ సినిమాకు సీక్వెల్గా ఉండబోతున్నట్లయితే ఎప్పుడో చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రశాంత్ వర్మ యూనివర్సిటీలో భాగంగానే ఈ పార్ట్స్ రాబోతున్నట్లయితే ఇప్పటికే చెప్పడం జరిగింది. హనుమాన్ మూవీ మాత్రమైతే సూపర్ హిట్ సాధించడంతోనే జే హనుమాన్ మూవీ కూడా రాబోతున్నట్లు మూవీ మేకర్స్ మాత్రం అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది. జే హనుమాన్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ పైన అయితే దర్శకుడు ప్రశాంత్ వర్మ మాత్రం అయితే ఇంట్రెస్టింగ్. ప్రశాంత్ వర్మ గారు వచ్చేసి హనుమాన్ మూవీ 50 రోజుల ఈవెంట్లో ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది. సినిమాకి సంబంధించి జే హనుమాన్ సినిమాకి సంబంధించి షూటింగ్ ఆల్రెడీ శరవేగంగా జరుగుతుందని ప్రశాంత్ వర్మ గారు మాత్రమైతే చెప్పడం జరిగింది. త్వరలోనే మీ ముందుకు మాత్రమైతే జే హనుమాన్ మూవీకి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేయబోతున్నట్లయితే ప్రకటించడం జరిగింది. అటు షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అదేవిధంగా ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా త్వరలో రాబోతున్నట్లయితే వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇవే కాక మీరు హనుమాన్ మూవీలో లాస్ట్ 5 minutes హనుమాన్ యొక్క క్యారెక్టర్ ఏ రేంజ్లో ఉందో అదేవిధంగా జై హనుమాన్ మూవీలో 2.5 hours మొత్తం అదేవిధంగా ఆ రేంజ్లో ఉండబోతున్నట్లయితే ప్రశాంత్ వర్మ మాత్రమైతే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ మాత్రమైతే చేయడం జరిగింది. ఇప్పుడు ప్రశాంత్ వర్మ చేసిన కామెంట్స్ మాత్రమైతే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. మనం వచ్చేసరికి 5 నిమిషాల హనుమంతుడు వారి యొక్క క్యారెక్టరైజేషన్ సినిమాలో చూసినందుకే ఆ రేంజ్లో ఉంటుంది. 2.5 hours మరి జే హనుమాన్ సినిమా చూస్తే మరి ఏ రేంజ్లో ఉంటుంది, ఎలా ఉంటుందో మాత్రమైతే ఈగర్గా వెయిట్ చేస్తున్న ప్రశాంత్ వర్మ గారు చేసిన వ్యాఖ్యలు మాత్రమైతే వైరల్ అవుతున్నాయి. ఇప్పుడైతే హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలు మాత్రమైతే హనుమంతుడు వారు క్యారెక్టర్ ఎవరు నటించబోతున్నట్లయితే అడగడం జరిగింది. దానికి ప్రశాంత్ వర్మ గారు మాత్రమైతే త్వరలోనే మీ ముందుకు వస్తుంది, అది కూడా మీకు తెలిసిపోతుందని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా హనుమంతుడు వారి క్యారెక్టర్ ఎవరు నటించబోతున్నారో మళ్ళీ హనుమంతుడు వారే నటిస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. ఫన్నీ కామెంట్స్ అని మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే జే హనుమాన్ సంబంధించి మాత్రమైతే అప్డేట్స్ అదిరిపోయాయని చెప్పుకోవచ్చు. జే హనుమాన్ సినిమా వచ్చేసరికి భారీ బడ్జెట్తోనే తెరకెక్కించబోతున్నట్లయితే తెలుస్తున్న సమాచారం. ఈ నిర్మాత నిరంజన్ రెడ్డి గారు మాత్రమైతే మనీ విషయంగా ఏమాత్రం వెనుక కడిగేస్తారట. బెస్ట్ అవుట్పుట్ బయటికి రావడానికే ప్రయత్నం చేస్తున్నట్లయితే సమాచారం అయితే అందుతుంది. హనుమాన్ మూవీ మాత్రమైతే సూపర్ హిట్ సాధించడం జరిగింది. మరి జే హనుమాన్ సినిమా ఎలా ఉంటుందో, ఏ విధంగా ఉంటుందో చూడాలి. అయితే సినిమా నుంచి అయితే త్వరలో ఫస్ట్ లుక్ పోస్టర్ వస్తుందని ప్రశాంత్ వర్మ గారు అయితే చెప్పడం జరిగింది. ఫస్ట్ లుక్ పోస్టర్ రాగానే మరొక వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. అయితే పోస్టర్లు ఏమేమి ఉన్నాయి, ఏమేమి చూపించడం జరిగింది, స్టోరీ పరంగా ఏమన్నా ఇచ్చాడా అనేది పూర్తి డీటెయిల్స్ మనం ఆ రోజు రివ్యూలో తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మా వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.